నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. రామో విగ్రవాన్ ధర్మ అనే మాట రామాయణంలో రాముని విశిష్ట వ్యక్తిత్వాన్ని ఆవిష్కరింపజేస్తుంది. శ్రీహరి దశావతార వైభవంలో రామవతారం సంపూర్ణమైంది. మనిషిగా అవతరించిన రాఘవుడు మహనీయుడిగా, కారణజన్ముడిగా తన అవతార పరంపరకు సాధకత చేకూర్చాడు. శ్రీరామ అవతార ఘట్టాలతో ముడిపడిన ప్రదేశాలు మన రాష్ట్రంలో దివ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి. అలాంటి ఓ విలక్షణ దేవస్థానం జనగామ జిల్లాలోని జీడికల్లు శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయం. ఈనాటి తీర్థయాత్రలో ఈ ఆలయ విశేషాల్ని తెలుసుకుందాం. శ్రీమద్ రామాయణ గాథను మరో మలుపు తిప్పిన వృత్తాంతం మారీచ సంహారం. రావణ ఆదేశం మేరకు మారీచుడు బంగారు లేడిగా మారి సీతారాముల వనంలో కొలువుదీరిన ప్రదేశానికి చేరుకుని లోకపావని సీతమ్మ దృష్టిని ఆకర్షిస్తాడు. ఆ లేడిని పట్టితెమ్మని రాముణ్ణి సీత కోరుతుంది. ఆ మాయలేడి కోసం రాముడు దాని వెంట పరిగెడతాడు. సరిగ్గా ఓ ప్రదేశంలో మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు రాముని బాణానికి చిక్కుతాడు. హే సీత, హే లక్ష్మణ అంటూ నేలకొరుగుతాడు. అలా రాముడు మాయలేడిని వధించిన ప్రాంతంగా నేటి చీడికల్లు ప్రసిద్ధి పొందింది. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ వనవాసం దండకారణ్య ప్రాంతంలో కొనసాగిందని శ్రీమద్ రామాయణ గాథ వల్ల వెల్లడవుతోంది. గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో దండకారణ్య ప్రదేశాలలో సీతారాములు నడయాడిన దివ్య స్థలాలు పవిత్ర పుణ్యక్షేత్రాలుగా విరాజిల్లుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే లింగాల ఘనపురం మండలంలోని జీడికల్లు శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం. ప్రధాన ఆలయ ప్రాంగణం ముంగిట 3 అంతస్తుల రాజగోపురం నెలకొని ఉంటుంది. ఆలయ ముఖద్వారంపై రాముడు మారీచుణ్ణి సంహరించిన ఘట్టం శిల్పాకృతుల్లో ఉంటుంది. జీడికల్లు క్షేత్రం రామాయణ గాథలో మారీచ వృత్తాంతంలో ముడిపడి ఉంది. మాయలేడిని సంహరించాక రాముడు వెనుతిరిగి వస్తుండగా రామనామ తారక మంత్రాన్ని జపిస్తోన్న వీరుడు అనే మహాముని తారసపడతాడు. అతని ముంగిట నిలిచి రాముడు ఆ మునికి సాక్షాత్కరిస్తాడు. భక్తా, నీ తపస్సుకు మెచ్చాను, వరం కోరుకో అని అన్నాడట. ఎల్లప్పుడూ నీ పాదసేవ చేసుకునే మహాభాగ్యం ప్రసాదించుమని వీరముని కోరుకున్నాడు. వెంటనే రాముడు తన పాదుకలను అందించి కలియుగారంభం వరకు నీ విచటనే ఉండి పిదప వైకుంఠం చేరగలవని అనుగ్రహించాడు. అక్కడ ఓ తీర్థాన్ని సృష్టించి ఈ తీర్థంలో స్నానించి తన పాదుకల్ని సేవించుకున్న వారికి ఇహపర ముక్తి లభిస్తుందని వరమిచ్చాడు శ్రీరాముడు. వీరముని తపోఫలితంగా ఆవిర్భవించిన ఆ దివ్య సన్నిధే నేటి వీరాచలం. అదే జీడికల్లు సీతారామచంద్రస్వామి వారి ఆలయం. ఆలయ సమీపంలో పవిత్ర పుష్కరిణి ఉంటుంది. జీడికల్లు రామన్నను దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు ఈ పుష్కరిణిలో ముందుగా స్నానాదికాలు పూర్తి చేసుకుని అనంతరం ప్రధాన ఆలయ ప్రవేశం చేస్తారు. శ్రీ సీతారామచంద్రస్వామి వారి గర్భాలయం విలక్షణంగా ఉంటుంది. గర్భాలయం మధ్యలో అలనాడు రాముడు సృష్టించిన జలగుండం ఉంటుంది. జలగుండానికి ఆవలి వైపు శ్రీరాముని అర్చనామూర్తి ఉంటుంది. ఈ మూర్తిపై శ్రీరామ రజిత కవచాకృతి నిత్య పూజలు అందుకు. గర్భాలయంలో ఉన్న జలగుండానికి ఎంతో ప్రాధాన్యముంది. రాముడు తన బొటనవేలితో జలరాశిని సృష్టించాడని ప్రతీతి. ఏ కాలంలోనైనా ఇంకిపోకుండా చేతికి అందేంత చేరువలో ఈ పవిత్ర జలాలుంటాయి. ఇది ఈ క్షేత్రంలోని ఓ ప్రత్యేకం. పద్మాసన స్థితిలో ఉన్న శ్రీరామ విగ్రహం ముందున్న జలగుండం పవిత్ర జలాలతో ఎప్పుడూ కళకళలాడుతుంటుంది. స్వామికి నిత్యం ఈ జలాలతోనే అభిషేకిస్తారు.
ఆ అభిషేక జలం బయటకు వెళ్లదు. మళ్లీ నేరుగా ఈ గుండంలోకే అంతర్వాహినిగా ప్రవహించడం విశేషం. ఈ గుండానికి క్షీరగుండం అని పేరు. ఈ జలం ఎల్లప్పుడూ తెల్లటి వర్ణంలో భాసిల్లుతుంటాయి. ఈ పావన జలాలను తమ శిరస్సుపై చల్లుకొని భక్తులు పునీతులమయ్యామని భావిస్తారు. అందుకే దీనికి మోక్షగుండం అనే పేరు కూడా ఉంది. ఇక సాక్షాత్తు శ్రీరాముడు సృష్టించిన గుండం కాబట్టి ఇది రామగుండమయ్యింది. శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఆలయ ప్రాంగణంలో కొలువైన ఇతర దేవీ దేవతలను దర్శించుకుని తరిస్తారు. ఆ విశేషాలేంటో వీక్షించండి. రామాలయానికి ఎదురుగా ఆంజనేయస్వామి సన్నిధి ఉంటుంది. గర్భాలయంలో స్వామి స్థానకమూర్తిగా కొలువుతీరి ఉంటాడు. స్వామి హనువుకు అనగా దవడకు మాత్రం సింధూరం పులిమి ఉంటుంది. రామాలయ ప్రాంగణంలోనే ఓ వైపున ప్రసన్నాంజనేయస్వామి, దాసాంజనేయస్వామి విగ్రహాలుంటాయి. వీరిని భక్తులు క్షేత్రపాలకులుగా ఆరాధిస్తారు. ఈ సన్నిధి ముఖద్వారానికి భక్తులు ముడుపులు కట్టుకుంటారు. మనసులో తమ అభీష్టాన్ని స్వామివారికి విన్నవించుకుని ముడుపు కడతారు. కోరుకున్న కోరిక నెరవేరాక మొక్కుబడులు చెల్లించి ముడుపులు విప్పుతారు. అంజని సుత హే ఆంజనేయ అంజని సుత హే. శ్రీరామాలయం చేరువలో నవగ్రహ మంటపం ఉంటుంది. విశ్వేశ్వరాయ నరకాంతకతారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ కర్పూర కాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ గౌరీ ప్రియాయ రజనీశ. ఇక్కడికి సమీపంలో ఉన్న ఓ గుట్టపై రామేశ్వరాలయం నెలకొని ఉంటుంది. గర్భాలయంలో గుండం లోపల శివలింగాకృతి ఉండటం ఇక్కడి విశేషం. ఈ లింగమూర్తి వెనుక వైపు సింధూరం పులిమిన మరో శివలింగం ఉంటుంది. భక్తప్రియాయ భవరోగ భయపహాయ ఉగ్రాయ దుఃఖ భవసా. ఎదురుగా నందీశ్వరుడుంటాడు. జ్యోతిర్మయాయ గుణనామ సురుచ్యకాయ దారిద్ర్య దుఃఖ. ఆలయ ముఖమంటపంలో సర్వకామ్య సిద్ధిప్రద సాక్షి గణపతి సింధూరవర్ణ శోభితంగా విరాజిల్లుతూ ఉంటాడు. ఆలేక్షణాయ మణికుండల మండితాయ మంజీర పాదయుగళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమః శివాయ. జీడికల్లు శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో నూతన వాహన పూజలు, పుట్టు వెంట్రుకలు, బాలసారే, అక్షరాభ్యాసం, అన్నప్రాసన వంటి శుభకార్యాలను భక్తులు నిర్వహించుకుని శ్రీరామ కృపకు పాత్రులవుతుంటారు. చాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండిత. జీడికంటి రామన్న భక్తులెందరికో ఆరాధ్య దైవం ఇలవేల్పు. ఆదుకో రామన్న అంటూ భక్తులు రాముని ముంగిట సాగిలపడతారు. భక్త సులభుడైన రాఘవుడు భక్తుల్ని ఇట్టే అనుగ్రహిస్తాడని ప్రతీతి. కార్తీక మాసంలో పౌర్ణమి నుంచి అమావాస్య వరకు జీడికల్లు క్షేత్రంలో 15 రోజుల పాటు జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు జీడికంటి పున్నమి జాతర అని పేరు. అలాగే ఈ క్షేత్రానికి సంబంధించి మరో ప్రత్యేకత ఉంది.
సాధారణంగా ఏ రామాలయంలోనైనా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి రోజు మాత్రమే కళ్యాణోత్సవాన్ని నిర్వహిస్తారు. అయితే జీడికల్లులో మాత్రం ఏడాదికి 2 సార్లు కళ్యాణ వేడుకను గమనీయంగా జరుపుతారు. మొదటి కళ్యాణాన్ని చైత్రశుద్ధ నవమి అనగా శ్రీరామనవమి నాడు, కార్తీక మాసంలో పంచాహ్నిగా జరిగే బ్రహ్మోత్సవాల చివరి రోజున అనగా పౌర్ణమి నుంచి అమావాస్య తిథుల మధ్య వచ్చే పునర్వసు నక్షత్రం నాడున రెండోసారి కళ్యాణ వేడుకను నిర్వహిస్తారు. వీరాచల జీడికంటి శ్రీరామచంద్ర స్వామి వారి క్షేత్రము ప్రాచీన పురాతన చరిత్ర కలిగి ఉన్నది. చాలా విశేషమైనటువంటి పుణ్యస్థలం ఇది. స్వామి బాణాన్ని సంధించి ఒక గుండాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆ గుండము రామగుండము అంటారు. అది 40 అడుగుల లోతు ఉంటుంది. ఈ రామగుండంలో నీళ్లు ఎప్పుడూ తగ్గడం కానీ, పెరగడం కానీ, వాసన రావడం కానీ, పాకురు పట్టడం కానీ జరగదు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ రామచంద్రుడు కోరమీసాలతో దర్శనమిస్తాడు. స్వామి ఇక్కడికి వచ్చినటువంటి సమయంలో వనవాస దీక్షలో ఉన్నారు. దీక్ష యొక్క నియమాలు క్షౌరకర్మలు చేయించరు కాబట్టి అలా మీసాలతోటి క్షత్రియ రూపంలో దర్శనం ఉంటుంది మనకి ఇక్కడ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ స్వామివారికి 2 సార్లు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఒకటి ఏమో శ్రీరామనవమికి కళ్యాణం జరుగుతుంది. అదేవిధంగా కార్తీక మాసంలో పౌర్ణమి నాడు మొదలుకొని పంచమి నాడు పునర్వసు నక్షత్రయుక్త కళ్యాణం జరగడం ఇక్కడ విశేషం. అదేవిధంగా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఆ గుండంలో స్నానాలు ఆచరించుకొని వారికి సంతానం గురించి కానీ, లేదా వివాహం గురించి కానీ, లేదా ఉద్యోగరీత్యా కానీ ముడుపులు కట్టడం జరుగుతుంది. వారి వారి కోరికలు నెరవేరిన తర్వాత వెంటనే ఇక్కడికి వచ్చి ఆ ముడుపులను విప్పేసి పైన గుండంలో వేయడం జరుగుతుంది. హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లే రైల్వే మార్గంలో ఉన్న ఆలేరు నుంచి జీడికల్లుకు బస్సులో చేరుకోవచ్చు. హైదరాబాద్ నుంచి జీడికల్లుకు నేరుగా ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా ఉంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదగిరి గుట్టకు జీడికల్లు అతి సమీపంలో ఉంది. రామాయణం రాముడు భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతిలో ప్రధాన భాగం. సీతాన్వేషణకు బయలుదేరిన రాముడు తన కర్తవ్య నిర్వహణలో భాగంగా దండకారుణ్యంలో కొలువుదీరి ఈ తెలుగు సీమను పునీతం చేశాడు. అలాంటి దివ్యక్షేత్రాలలో వీరాచలం పేరిట వినుతుకెక్కిన జీడికల్లు పావన సన్నిధి, భక్తుల పాలిట పెన్నిది. రేపు మరో క్షేత్ర దర్శనంతో తీర్థయాత్రలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.